అనంతరము మహాబల పరాక్రమశాలి అయిన హనుమంతుడు తాను అనుసరింపవలసిన యుద్ధక్రమమును ఆలోచించి వేగముగా ముందుకు సాగాను. ముందుగా మిక్కిలి వేగము గలవియు, ఏమాత్రమూ ఏమరపాటు లేనివియు, శత్రువులకు చిక్కకుండా ఇటునటు వివిధములకు మార్గముల యందు సంచరింపగలిగినవియు, రథభారమును వహింపగలిగినవియు అయిన అక్షయకుమారుని 8 గుర్రములను మహావీరుడు వాయుసుతుడు అయిన ఆ వానరోత్తముడు తన అరచేతి దెబ్బతో ఆకాశమునందే చంపివేశాను. పిమ్మట బలిష్టమైన తన అరచేతితో అక్షయకుమారుని రథమును కొట్టగా ఆ దెబ్బకు రథచక్రములు ముక్కలై అది ఆకాశము నుండి నేలపై గులేను. అప్పుడు ఉగ్ర తపశ్శక్తి సంపన్నుడైన ఋషి తన తపప్రభావమున భౌతిక దేహమును వీడి స్వర్గమునకు వెళ్ళుతున్నట్లుగా ధనుస్సును ఖడ్గమును ధరించియున్న ఆ అక్షయకుమారుడు భగ్నమైన తన రథమును వీడి అంతరిక్షమునకు ఎగిరేను.